రాజస్థాన్ బలోత్రాలో అగ్ని ప్రమాదం సంభవించింది. హెచ్పీసీఎల్ ఆయిల్ రిఫైనరీ మంటలు చెలరేగాయి. రిఫైనరీలో పొగలు దట్టంగా కమ్ముకున్న 20 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. రిఫైనరీ రేపు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కావాల్సి ఉంది. ఈ తరుణంలోనే ప్రమాదం జరిగింది. రాజస్థాన్ బలోత్రాలో అగ్ని ప్రమాదం సంభవించింది. హెచ్పీసీఎల్ ఆయిల్ రిఫైనరీలో మంటలు చెలరేగాయి. రిఫైనరీలో పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. 20 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. ఈ రిఫైనరీ రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కావాల్సి ఉంది. ఈ తరుణంలోనే ఇటువంటి ప్రమాదం జరిగింది. అయితే రిఫైనరీకి సంబంధించిన విజువల్స్ సైతం మనం చూస్తున్నాము. ఒక్కసారిగా అటు మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ అక్కడ అలుముకుంది. దీనికి సంబంధించి అక్కడ ఫైర్ సిబ్బంది సైతం పొగను మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఫైర్ దీనికి సంబంధించి హెచ్పీసీఎల్ ఆయిల్ రిఫైనరీ స్టార్ట్ అవ్వాల్సి ఉంది. బట్ ఇంతలోనే ఈ రోజు ఇటువంటి ప్రమాదం జరిగింది. రాజస్థాన్ బలోత్రాలో అగ్ని ప్రమాదం సంభవించింది. హెచ్పీసీఎల్ ఆయిల్ రిఫైనరీలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. రిఫైనరీలో పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. 20 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. ఈ రిఫైనరీ రేపు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కావాల్సి ఉంది. ఈ తరుణంలోనే ప్రమాదం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కారణాలు సైతం ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఫైర్ సిబ్బంది అక్కడ ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మంటల కారణంగా అక్కడ మొత్తం కూడా దట్టమైన పొగ అలుముకుంది. దానికి సంబంధించిన విజువల్స్ సైతం మనం చూస్తున్నాం. అయితే రిఫైనరీలో ఇంకా కార్యకలాపాలు ఏవి స్టార్ట్ అవ్వకుండానే ఒక్కసారిగా మంటలు ఎలా చెలరేగాయి అనేది ఇంకా తెలియాల్సిన అంశంగా మారింది. రేపు ఈ రిఫైనరీకి సంబంధించిన ఓపెనింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఉంది. మరి అసలు లోపల ఏం జరిగింది, దీనికి సంబంధించి కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే 20 ఫైర్ ఇంజిన్ల సహాయంతో అక్కడ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది.